వెల్కమ్ టు స్టార్టప్ మారథాన్. అసలు స్టార్టప్ లో ఉండే మిత్స్ ఫ్యాక్ట్స్ ఏంటి? చాలా స్టార్టప్స్ నా దగ్గర డబ్బులు ఉంటే సక్సెస్ అయిపోతాయి అనుకుంటారు. మీ దగ్గర ఉన్న ఫండ్ కన్నా కూడా మీ ఐడియానే మార్కెట్ లో బాగా క్లిక్ అవుతుంది. ఐడియా కన్నా కూడా నీడ్ ఇంకా గొప్పదండి. మీరు ఒక వండర్ఫుల్ ఐడియా డెవలప్ చేసిన మార్కెట్ కి దాని నీడ్ లేదు అనుకోండి, అటువంటి స్టార్టప్స్ కూడా సక్సెస్ అవ్వవు. స్టార్టప్ అనేది ఎప్పుడు కూడా యూత్ మాత్రమే చేయగలరు, యంగ్ పీపుల్ మాత్రమే చేయగలరు, బాగా టెక్నాలజీ డిపెండెంట్స్ మాత్రమే చేయగలరు అని అనుకోవద్దు. స్టార్టప్ మొదలు పెట్టడానికి ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. చాలా మంది ఇన్నోవేటివ్ డిజైన్ ఏదో చేసాం, ఇవి మాత్రమే స్టార్టప్స్ అనుకోకండి. స్టార్టప్ లో నాన్ టెక్, డిగ్రీ రిలేటెడ్ గానీ, ఆర్ట్స్ రిలేటెడ్ గానీ, సోషల్ ఇంపాక్ట్ డిజైన్ చేసేవి కూడా స్టార్టప్స్ కింద కన్సిడర్ చేస్తాం. నా దగ్గర గ్రేట్ ఐడియా ఉంది, ఇది మార్కెట్కి వెళ్ళిపోతుందని ఎప్పుడూ అనుకోవద్దు. అసలు ఈ ఐడియాని మార్కెటింగ్ మనం ఎలా లాంచ్ చేస్తాం? చాలా మంది ఈ బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు ఓవర్ నైట్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓవర్ నైట్ వైరల్ అవుదాం అనుకోవద్దు. అటువంటి బిజినెస్లు సర్వైవ్ అవ్వవు, సస్టైన్ అవ్వవు. డోంట్ క్యాటర్ ఫర్ ఎవ్రీవన్, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది నిష్. బిజినెస్ లో మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నేను ఒక బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టాలంటే ఐ హ్యావ్ టు క్విట్ మై జాబ్ అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. జాబ్ మానేసి మీరు స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టక్కర్లా. ఫోకస్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. ఐడియా కన్నా కూడా మార్కెటే పెద్దది. ఎప్పుడైనా ఐడియా కన్నా కూడా మార్కెట్ ఎంత పెద్దదో ఆలోచించండి.